రిజర్వేషన్స్ అంటే ఏ రకమైన భావన ఉందంటే ఒక ఉద్యోగం తెచ్చుకోవడము, ఒక పథకం తెచ్చుకోవడము, ఒక ఉపాధిని తెచ్చుకోవడము అనేది రిజర్వేషన్ అనుకుంటున్నాము. రిజర్వేషన్ అనేది ఒక జాబ్ కోసం కాదు, ఒక ఎంప్లాయ్మెంట్ కోసం కాదు. రిజర్వేషన్ అనేది మనం రాజ్యాధికారంలో అడుగు పెట్టడానికి ఒక పునాది, ఒక దారి. ఆ భావన అంటే హక్కుల కోసం రిజర్వేషన్, అధికారం కోసం రిజర్వేషన్. మనం ఇచ్చిన దాంతో సంతృప్తి పొంది ఇంకా ఇంకా మళ్ళీ అవకాశాలు మనల్ని దోచుకునే వారికే, మనపై ఆధిపత్యం చేసే వారికే ఇస్తూ ఉంటాము. నీరు గాని, భూమి గాని, భూమి లోపల ఉన్న గనులు గాని అన్నింటినీ కూడా వారి చేతుల్లోనే పెట్టుకుని, అధికారం దగ్గర నుంచి ప్రతి అంశాన్ని కూడా వీరి చేతుల్లోనే పెట్టుకుని నడపడం వల్ల ఎలాంటి ఆస్తులు లేనటువంటి పరిస్థితుల్లోకి నెట్టివేయబడిన ఈ 2000 సంవత్సరాలు ఎవరి జనాభా ప్రకారంగా వారికి అవకాశాలు ఇవ్వండి అనేటువంటి ఒక సూత్రాన్ని తీసుకొచ్చారు. దట్ ఈస్ ద ఫస్ట్ స్టేట్మెంట్.